సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే కనుక రాజకీయాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. టీడీపీ ఆడే గేమ్ అంటారా, లేకపోతే ట్రాప్లో పడిన జనసేన అంటారా? లోకేష్ సీఎమా, డిప్యూటీ సీఎమా సార్? అసలు ఎక్కడ చూడవచ్చు అసలు లోకేష్ గారిని? బేసిక్గా రాజకీయాల్లో మిత్రపక్షాల పొత్తులు, పరిపాలనలో వాళ్ళ యొక్క ప్రయాణం భారతదేశంలో చాలా అనుభవాలు ఉన్నాయి. వామపక్షాల మధ్య పొత్తులు, సిపిఎం, సిపిఐ, బెంగాల్లో, కేరళలో చూసాం. వామపక్షాలకు తెలుగుదేశంకి, వామపక్షాలకు కాంగ్రెస్కి, తెలుగుదేశానికి బీజేపీకి, జనసేన తెలుగుదేశానికి, ఇట్లా రకరకాల పొత్తులు అనేవి ఉంటాయి. పొత్తుల్లో ఉన్న కామన్ సూత్రం ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశ ఎన్నికల సిస్టమ్ ప్రారంభమైనప్పటి నుంచి, పొత్తులు ప్రారంభమైనప్పటి నుంచి ఈరోజు వరకు కొన్ని నిర్ధారణకు రావచ్చు. దాంట్లో ఫస్ట్ నిర్ధారణ ఏంటంటే, పొత్తులు పెట్టుకున్న మిత్రపక్షాల పార్టీల మధ్య మంచి వాతావరణం ఎన్నికల సమయంలో ఉంటుంది. ఎందుకంటే మీ ఓట్లు నాకు కావాలి, నా ఓట్లు నీకు కావాలి. అది మాత్రం ఆడి వరకు పరిమితం. పవర్లోకి వచ్చేస్తే మిత్రపక్షాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడైనా ఒక రకంగా ఉంటుంది, ఐక్యత బాగుంటుంది. కానీ పవర్లోకి కానీ మిత్రపక్షాలు వస్తే ఒక 2-3 ఘటనలు ఏం జరుగుతాయంటే, ఫస్ట్ది ఈ 2-3 పార్టీల కూటమి వస్తే ఎవరో ఒకరు బలైపోవడం, రాజకీయంగా ఎవరో ఒకరు సక్సెస్ కావడం, ఇది కామన్గా జరుగుతుంది. ఈ పొత్తుల్లోనే మిత్రపక్షాల మీద. లేదా ముగ్గురు కలిసి మునిగిపోవడం, ఇద్దరు కలిసి మునిగిపోవడం, ఇవి జరుగుతాయి. పొత్తుల వల్ల ఎన్నికల్లో లాభపడినంత ఈజీగా పవర్లోకి వచ్చిన తర్వాత లాభం కామన్గా ఉండదు. అది తెలుగుదేశం జనసేన ఉద్దేశించి కాదు, స్వతంత్ర భారతదేశంలో ఇవన్నీ ప్రూవ్డ్ ఎనీ అలయన్స్. ఎందుకంటే పరిపాలనలోకి వచ్చిన తర్వాత పెద్ద పార్టీగా ఉండే వాళ్ళ యొక్క అజమాయిషి ఎక్కువ ఉంటుంది, ముద్ర వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పెద్ద పార్టీ, వామపక్షాలు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పెద్ద పార్టీ. ఇట్లాంటి పెద్ద పార్టీ, ఇప్పుడు వామపక్షాల మధ్య వామపక్ష పొత్తులో సిపిఎం పెద్ద పార్టీ బెంగాల్లో, కేరళలో, ఇట్లా ఉంటాయి. ఆ పెద్ద పార్టీల యొక్క ముద్ర బలంగా ఉంటుంది. సహజంగా చిన్న పార్టీలుగా పొత్తు పెట్టుకున్న వాళ్ళు బలైపోతుంటారు. వాళ్ళని సమర్థిస్తూ కూర్చుంటే మంచి నిర్ణయాలు ఏవైతే జరుగుతాయో ప్రజలకు సానుకూలంగా అవన్నీ వాళ్ళ ఖాతాలు పడిపోతాయి, లీడ్ పార్టీ ఖాతాలు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తారు కదా, ఈ చిన్న పార్టీలు మేము వ్యతిరేకిస్తూ ఉంటారు, అవన్నీ జనం పట్టించుకోరు, మీరు మద్దతు ఇస్తున్నారు కదా అనుకుంటారు. తప్పులు చిన్న పార్టీలకి ప్లస్ పెద్ద పార్టీకి వస్తుంటాయి. ఆ రకంగా ఎక్కువ సందర్భాల్లో చిన్న పార్టీలు నలిగిపోయినాయి, నష్టపోయినాయి. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం అయితే సార్, ఏదైతే జనసేన టీడీపీ ఉన్నారో నా వల్ల మీరు గెలిచారని వాళ్ళు అంటున్నారు, వాళ్ళేమో మీ వల్ల మేము గెలిచాము అని అన్నారు. కానీ నాకు వచ్చిన 21 సీట్లలో కూడా నా వల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు వచ్చిన 135 సీట్లు మా వల్ల వచ్చినాయి అని చెప్పి అనేది వాళ్ళనే లైన్ సార్. కానీ ఇక్కడ ఎవరు అప్పర్ హ్యాండ్ ఉందంటారు అసలు మీరు? జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక ప్రత్యేక కోణంలో చూడాలి. బట్ నేను ముందు ప్రస్తావించినట్టు ఈ పొత్తుల్లో ఈ సమస్య ఉంటుంది. ఇది వీళ్ళు మినహాయింపు కాదు, వీళ్ళు ముగ్గురికి కూడా మినహాయింపు కాదు. ఓకే. కాబట్టి ఎన్నికలప్పుడు ముగ్గురు పొత్తు పెట్టుకున్నారంటే ఒకరు ప్రయోజనం, ఒకరు ఓట్లు, ఒకరు ట్రాన్స్ఫర్లో భాగంగా చాలా ఐక్యంగా ఉన్నారు, ముగ్గురు లాభపడ్డారు. నిజానికి బీజేపీకి అన్ని రావాల్సిన పార్టీ కాదైతే కాదు, రాష్ట్రంలో ఎంపీస్ కూడా. కాబట్టి ముగ్గురు లాభపడ్డారు. కాబట్టి కామన్ సూత్రం. ఇప్పుడు అసలు సూత్రం ప్రారంభమవుతుంది. వీళ్ళ ముగ్గురులో పెద్ద పార్టీ తెలుగుదేశం, తర్వాత పార్టీ జనసేన, బీజేపీ అనేది 0తో స్టార్ట్ అయిన పార్టీ కూడా ఆ పార్టీకి పోయింది లేదు, వచ్చేది లేదు, వచ్చే కాడికి లాభం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పోర్ ఫ్రంట్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం, జనసేన పార్టీ జనసేన ఇద్దరు కలిసి ఓట్లు పంచుకున్నట్టుగా భవిష్యత్తులో అభివృద్ధి కూడా సాధిద్దాము అనేది జరగదు అంటారు. మనం కలిసి ఎట్లయితే గెలిచామో భవిష్యత్తులో ఇంకా 40% ఓట్లు అపోజిషన్, ఆ ఓట్లు లాక్కుందాం నీకెంత, అది కుదరదు, ఇంకా నష్టపోవడమే జరుగుతుంది. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు గత అనుభవాలు తీసుకొని ఒక నిర్ధారణకు వచ్చినట్టు ఉన్నాడు. ఆ నిర్ధారణ ఏంటంటే, నేను ఇంతకుముందు సూత్రం చెప్పాను కదా, చిన్న పార్టీలు పెద్ద పార్టీకి నలిగిపోతాయని. ఇక్కడ మనం ఇండిపెండెంట్గా ఉందాము, పవర్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రజల ఆకాంక్షలు వచ్చినప్పుడు ఆకాంక్షల ప్రతినిధిగా వ్యక్తం చేయడం ద్వారా కొంత డిఫరెంట్ వాయిస్ ఇచ్చేస్తే లాభాలు అందరూ కలిసి వస్తాయి, నష్టం వస్తే అది వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోవాలి, నా ఖాతాకు రాకూడదు, ఖాతాను మళ్లించే ప్రయత్నం అనేది ఒకటి చేస్తున్నాడు ఆయన. అందువల్ల చాలా సందర్భాల్లో హోంమంత్రి పైన వ్యాఖ్యలు కానీ, హోంశాఖ పనితీరు పైన వ్యాఖ్య కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాఖ్యలు, అక్కడక్కడ కొన్ని వ్యాఖ్యలు జగన్ అక్కడక్కడ పొగడడానికి సంబంధించి, ఇవన్నీ ఎందుకు అంటే తాను ప్రత్యేకం, కూటమిలోనే ఉన్నాము, పవర్లోనే ఉన్నాను, కానీ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవడం కోసం ప్రయత్నం. ఇది ఖచ్చితంగా కూటమికి నష్టం వస్తుంది, ఎక్కువ కాలం ఇది నడవదు. కాబట్టి ఆ ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఇప్పుడు నో డౌట్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ, ఆ పార్టీకి ఉన్న ఓట్ల స్ట్రెంత్ రీత్యా. కాకపోతే
జగన్మోహన్ గారి పరిపాలనలో కొంచెం కకావికలం అయ్యారు వాళ్ళు. జగన్ ఎదుర్కోగలరా లేదా అనే ఒక చర్చ నడిచింది. ఓ డిమోరలైజేషన్ వచ్చింది. చంద్రబాబు గారి అరెస్టుతో అది మరింత పెరిగింది. ఆ భయం ఐక్యతకు కూడా దారితీసింది. ఇట్లా ఉంటే భవిష్యత్తులో జగన్ తట్టుకోలేవు, ఈసారి సావోరేవో తెలుసుకుని ఐక్యతకు కూడా దారితీసింది. కానీ ఎక్కడో చిన్న భయం, మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అనేసి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ కావడం, ఈ ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తాడు జగన్ అని ఒక చెడ్డ పేరు ప్రాపగండలో చేశారు కదా. దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న పేరుని జగన్ ఇటు వాడుకుంటాడు అనే భయంతో బీజేపీ ఉంటే ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉంటుందని, అవసరమైతే మనకు అనుకూలంగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ వస్తే యాడ్ అవుతుందని, బీజేపీ ఇన్ని కలిస్తే తప్ప మేము గెలవలేమనే పిక్చర్ తెలుగుదేశం నుంచి కూడా ఇచ్చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సరే మా వల్ల గెలిచింది అంటారు, జనసేన మా వల్ల గెలిచింది అంటారు. ఇప్పుడు జనసేన అనడాన్ని మీరు ఆశ్చర్యంగా చూస్తారు, కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా మా వల్ల గెలిచామంటున్నారు. మీరు తెలుగుదేశానికి అనుకూలంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి, వ్యక్తులుగా నడుపుతున్నారు కదా, వాళ్ళు చూడండి అసలు నా వల్ల గెలిచింది అంటారు. చివరకు కొన్ని ఛానల్స్ వాళ్ళకి అనుకూలంగా ఛానల్లో యాంకర్స్ కూడా మేమే గెలిపించాం, చివరికి దాంట్లో పాల్గొనే అనలిస్టులు కూడా మా వల్లే గెలిచారు. వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే 5 ఏళ్లలో మేము యుద్ధం చేసినాం జగన్తో, మీరు యుద్ధం చూశారు అంటారు. జగన్కి యుద్ధం చేసింది కింద తెలుగుదేశం వాళ్ళు. బూత్ లెవెల్లో ఓటింగ్ పడకుండా హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని ఉపన్యాసాలు చెప్తుంటే వస్తుందా అంటే ఆ లెవెల్కి తీసుకొచ్చారు తెలుగుదేశాన్ని. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పాల్గొనే యాంకర్లు, మెయిన్ స్టూడియోలో పాల్గొనే యాంకర్లు, అనలిస్టులు, వీళ్ళందరూ మా వల్లే గెలిచారు. వీళ్ళే మా వల్ల గెలిచారు తెలుగుదేశం అనగా లేనిది ఆయన ఎందుకు అనుకోడు పవన్ కళ్యాణ్? ఆయన ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ, క్యాస్ట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏమంటాడు, అసలు మీరు ఎవరు మాట్లాడిన రోజు నేను సాహసం చేశాను, ఏది రచ్చబండలు పెట్టుకొని బూతులు తిట్టుకుంటా ఢిల్లీలో కూర్చొని, ఆయన కూడా నేనే ప్రారంభించాను అంటున్నాడు. మీకు రఘురామకృష్ణరాజు సీట్ వచ్చినప్పుడు ఎంత ప్రెజర్ ఇచ్చింది తెలుగుదేశానికి, ఇచ్చి తీరాలి అనే లెవెల్కి వచ్చింది కదా. ఉండిలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థాయి డిప్యూటీ స్పీకర్ కూడా అట్లా ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక ప్రెజర్కి అయితే తెలుగుదేశం గురైంది. కానీ ఎన్ని ప్రెజర్లు గురైనా తెలుగుదేశం ఈజ్ పవర్ఫుల్ పార్టీ, దాన్ని కాదనిలేం. ఇది ప్రాథమికంగా మనం చూడాలి. కాబట్టి ఈ వాతావరణం కూడా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కి నేచురల్గా మా మాట వినాలి, పవన్ కళ్యాణ్ లేకుంటే బతుకుంటుందా కూటమి, ఆయనే కదా బీజేపీని కూడా తీసుకొచ్చాడు మీతో, ఇన్ని అనుకూల వల్ల మీరు చెప్పిన ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. కానీ విశ్లేషకులుగా మనం ఆలోచించాల్సింది, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్న కొట్టుంటుంది. ఇప్పుడు మనం ఎన్నికల ఫలితాలు చూస్తే వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయే తప్ప పవన్ కళ్యాణ్ చూసే, చంద్రబాబు చూసే కూడా ఓటేయలేదు. మనం కొన్ని ఎమ్మెల్యేలు పేర్లు కూడా తెలుసు ప్రజలు. మా తిరుపతిలో జనసేన అభ్యర్థి కొత్తగా వచ్చి పోటీ చేసినాడు, గెలిచిపోయినాడు. ఇక్కడ పార్టీని మారాలనుకున్నారు తెలుగుదేశం, వైసీపీ నుంచి ఇంకో పార్టీ పాలనుకున్నారు, అందరూ గెలిపించారు. తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినప్పుడు గెలిచి ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు అందరూ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ 21 గెలిచి ఉంటాడా? తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుంటే గెలిచి ఉండొచ్చు, లేకపోతే 60, 70, 80 సీట్లనే వచ్చి ఉంటాయి వాళ్ళకి ఓడిపోయినా కూడా. కానీ జనసేన అసలు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచి ఉంటారు? వాళ్ళు విడిగా పోటీ చేస్తుంటే. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం మోర్ పవర్ఫుల్. కానీ ఈ వాతావరణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. లోకేష్ ఎవరైతే ఉన్నారో టీడీపీకి సెకండ్ అనుకోవాలి సార్ మనం. ఇంకా ఆయన ఈ నెక్స్ట్ 4 yearsలో ఒకవేళ జమిలీ రాకపోతే కనుక ఎంత వరకు అవకాశం ఉంది సార్ సీఎం పోస్ట్ తీసుకోవాలి అని? అంటే అతను బేసిక్గా ఇప్పుడు చూస్తే కనుక అంతా ఆయన చక్రం తిప్పుతున్నారు అనేది మన అనుకున్న పబ్లిక్లో టాక్. కానీ అతను బాగా మెచ్యూర్డ్ లీడర్గా కూడా ఎదిగారు, దాని తర్వాత అన్నీ చూస్తుంటే బాగా చేస్తున్నారు అనేది ఒక టాక్. ఇప్పుడు దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? లోకేష్ గారి ఎపిసోడ్కి సంబంధించినంత వరకు ఒక ప్రాక్టికల్గా ఒప్పుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడు ఎవడు? ఖచ్చితంగా లోకేష్ గారు. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వారసుడు అన్న తర్వాత లోకేష్ గారిని కాకుండా ఏరే వాళ్ళని ఎట్లా ఒప్పుకుంటారు? 2, లోకేష్ గారికి సంబంధించినంత వరకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం మంచి విజయాన్ని సాధించింది. 29 ఎన్నికలకు వచ్చేసరికి ఏమవుతుంది? ప్రధానమైన సమస్య లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి 80 ఏళ్ళు వచ్చేస్తుంది. వయసు సమస్య కాదు. కొన్ని సందర్భాల్లో అనుభవం, వయసు అడ్వాంటేజ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్ అయిపోతుంది. 2014లో వయసు, అనుభవం అడ్వాంటేజ్ అయింది ఆయనకి. విడిపోయిన రాష్ట్రం కకావికలం అయిపోయింది, అనుభవజ్ఞుడు కావాలి అని ఆయన డిపాజిట్లు కోల్పోయారు. అప్పటి వరకు మీకు గుర్తుంటే జగన్ గారు జైల్లోనూ డిపాజిట్ కోల్పోయి తెలుగుదేశం జగనే సీఎం. కానీ అప్పుడు జగన్ మీద వ్యతిరేకత లేకపోయినా పిల్లోడు మళ్ళీ అవకాశం ఇద్దాం, బట్ పునాదులు వేయాలి బలవన్ అనేది చంద్రబాబు. అంటే అనుభవం, వయసు అనేది ఆ రోజు ప్లస్ అయింది. కానీ 29 కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. కారణం అప్పటికే చంద్రబాబు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇంకా ఎంతకాలం పరిపాలిస్తారండి అని జగన్ అండ 20 ఏళ్ళు అయింది, ఇంకా ఆశ తీరలేదు ఆయనకి అనే చర్చ వచ్చేస్తుంది. కాబట్టి వయస్సు
జగన్మోహన్ రెడ్డి 55 ఏళ్ళ చుట్టూ రాజకీయాల యువకులు అంటే 50 నుంచి 60 ఏళ్ళ యువకులే. 55 ఏళ్ళ యువకుడు జగన్. పవన్ కళ్యాణ్ గారు 60 చుట్టూ ఉంటాడు, కిందే ఉంటాడు. ఆయన యువకుడు. ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ ఒకవైపు కనపడతా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నేను కూడా వస్తాను అంటే ఖచ్చితంగా ప్రజల్లో అది అంత యాక్సెప్టెన్స్ లేదు. అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి అనివార్యంగా లోకేష్ గారిని ముందు పెట్టక తప్పదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇట్లాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు పెట్టేస్తే పోతుంది కదా 29 కంటే కుదరదు. ఎస్టాబ్లిష్ కావాలి కదా ఆయన. లోకేష్ గారు ఇప్పటివరకు ఇతింద పార్టీలో సభ్యత్వం, పార్టీ ఆర్గనైజేషన్ బాగుంటుందని అందులో అంటున్నారు. అది పార్టీ వాళ్ళకి తెలుసు. పార్టీ వాళ్ళు ఎవరైనా మా వాడు బాగున్నాడని చెప్తాడు. కానీ ప్రజల యాక్సెప్టెన్స్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లోకేష్ గారు తన శాఖలో ముద్ర వేసుకోవాలి. వేసుకోలేడు. హైదరాబాద్లో కేటీఆర్ వేసుకోవడానికి కూడా ఆయన ఏం వేసుకోలేకపోయినాడు. అంత బాగా చేసే హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ సిటీ చేతిలో ఉండే ఐటీ కంపెనీలు వచ్చే. ఇక ఆయన ఆంధ్రప్రదేశ్కి అవి రావు. ఆయనకు ఉన్నది ఇంకా విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రులు బులైన ముద్రలు 2 వస్తాయి. ఇంకా ఇప్పుడు ఉపాధ్యాయులు స్టార్ట్ చేస్తారు. మాకు పిఆర్సీ కావాలి, మాకు ఐఆర్ కావాలి, మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి. ఇదే ఇప్పుడు ఆ ముద్రలు పడతాయి. దీన్ని పరిష్కరించే నాదుడే లేడు. వాళ్ళు సంతోషించే పరిస్థితిలో లేదు, చేయలేడు, ఎవరూ చేయలేరు. గవర్నమెంట్ ఇచ్చే పొజిషన్ లేదు. ఇంకా రెండవది విద్యార్థి తల్లిదండ్రులు నీకు 15 తప్ప ఏమి గుర్తురాదు. నీకు 15 ఇవ్వలేడు. ఈ ఉద్యోగుల సమస్య పరిష్కరించలేడు. ఇంకేం ముద్ర వేసుకుంటాడు? నెగిటివ్ ముద్ర తప్ప పాజిటివ్ ముద్ర. కాబట్టి విద్యారంగం మంచి సబ్జెక్టే, ఇవి డామినేట్ చేస్తాయి ఆయన్ని. కాబట్టి తను ఎంచుకున్న శాఖలు రాంగ్. తన ముద్ర వేసుకోవడానికి ఉపయోగపడే శాఖలు ఎంచుకోలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒక పక్క చంద్రబాబు నాయుడు పర్సనాలిటీ ఆడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర పడిపోతుంది ముద్ర. ఆయన కాదని ఈయన ముద్ర వేసుకోవడానికి ఆయన శాఖలు పనికిరావు, సెట్ కాదు. రెండో పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ రోల్ పోసినట్టు సిద్ధపడుతున్నాడు. ఒక పక్క తండ్రి ముందు తను ఫోకస్ కావడం సమస్య. రెండో పక్క పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ క్యాంపెయినర్గా, స్టార్ పర్సనాలిటీ, పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసినా వేయకపోయినా అందరూ ఆయనకి తెలుసు. లీడర్గా ఒక బలమైన సెక్షన్కి ప్రతినిధి ఆయన ఒక పక్క ఎక్స్పోజ్ అవుతున్నాడు గవర్నమెంట్లోనే. ఈ 2 మధ్య ఆయన ఎదగాలంటే ఒక పవర్ఫుల్ ప్లేస్లో లేకపోతే లోకేష్ ఎట్టా ఎమర్జ్ అవుతాడు 29 నాటికి. బలవంతంగా 29 నాటికి ఆయన భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్నారనుకోండి, పేటౌట్ అయిపోతుంది పార్టీ. మీకు గుర్తుంటే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగేటప్పుడు అరవింద్ కేజ్రీవాల్ 24లో కానీ బీజేపీ గెలిస్తే అమిత్ షాను ప్రధానమంత్రి చేయాల్సిన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ వాళ్ళు పరిగెత్తి 30 ఏళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంటే జస్ట్ మారుతాడనే చర్చ వస్తే నెగిటివ్ వెళ్ళిపోతుంది. రేపు జగన్ అన్నాడా, ఈరోజు ఆయన అన్నాడు, ఇన్ని రోజులు పరోక్షంగా రేపు తెల్లారితో కొడుకు ఇచ్చేస్తారంటే జనం నమ్మేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పరిచారం వచ్చే సందర్భంలో జగన్ని మన లోకేష్ని ముందు పెట్టాలంటే ప్రూవ్ చేయాలి. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా పెడితే సక్సెస్ కాదు. చేయాలంటే నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. అనుకోకపోయినా ఒక అనలిస్ట్గా మాత్రం అది కరెక్ట్ అనుకుంటున్నాను. జరిగే పర్యవసనాలు ఉన్నా ఆయన్ని సరాసరి వీలైన త్వరగా ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో పెట్టడం మంచిది నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం. సార్ అసలు ఉప ముఖ్యమంత్రి అనే దానికి కాన్స్టిట్యూషన్ లా అనే లేదు కదా సార్. ఇంకా 2 ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి దాని విలువ ఎంత, ముఖ్యమంత్రి వచ్చే ఇబ్బందులు. ఇప్పుడు ఈ దశలో ముఖ్యమంత్రిగానో లేదా ఉప ముఖ్యమంత్రిగానో ఫోర్ ఫ్రంట్లో మన లోకేష్ గారిని పెట్టడం 2 విధాలా కరెక్ట్. ఇంకా 4 ఏళ్ళు ఉంది, తనేంటో తను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 2 పవన్ కళ్యాణ్ గారు చక్రబంధులు ఇరుక్కుంటాడు ఇప్పుడు పెడితే. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉండకూడదు ఉప ముఖ్యమంత్రిగా? మీరు అన్నారు ఒక పాయింట్, ఉప ముఖ్యమంత్రికి రాజ్యాంగ భద్రతే ఉందని. అది కరెక్టే. జనరల్ అడ్మినిస్ట్రేషను, సాధారణ పరిపాలన శాఖ కానీ ఉప ముఖ్యమంత్రికి ఇస్తే అన్ని శాఖల సమీక్ష అధికారికంగా చేయొచ్చు. ఆయనకి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాలు లిమిటెడ్ శాఖలు, 2-3 శాఖలు. లోకేష్ కూడా అట్లే ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్కి లేని ఎసులుబాటు లోకేష్కి ఒక విషయంలో వస్తుంది. మొత్తం మంత్రివర్గంలో వాళ్ళు 3 ఉన్నారు జనసేన. వాళ్ళ దగ్గరకు తప్ప మిగతా అన్ని శాఖల్లోకి లోకేష్ వెళ్ళగలడు. ఆయన వెళ్ళడం కాదు, వాళ్ళే పిలుస్తారు తెలుగుదేశం వాళ్ళు. అందరూ తెలుగుదేశం వాళ్ళు కదా. ఆ చంద్రబాబుకు ఒక సలహా ఇస్తారు, మీరు మార్గనిర్దేశం చేయండి క్యాబినెట్లో, లోకేష్ గారు మమ్మల్ని వస్తారని రోజు పిలుచుకుంటారు. పవన్ కళ్యాణ్ రాలేడు, ఎందుకంటే వాళ్ళు మంత్రులు కాదు, వాళ్ళు ఒప్పుకోరు. లోకేష్ని పోటీపడి పిలుచుకుంటారు వాళ్ళ నాయకుడు కాబట్టి భవిష్యత్తులో ఆయన గుడ్ లుక్లో పడాలి కాబట్టి ఆ రకంగా ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. అది పవన్ కళ్యాణ్కి ఇరిటేషన్, ఆయన భవిష్యత్తు ఇబ్బంది. కానీ లోకేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్ అది. కాబట్టి వెళ్ళాలి. ఆ డిసడ్వాంటేజ్తో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయట వెళ్ళిపోవాలనుకో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 అవకాశాలు. ఇది డిసడ్వాంటేజీ, అతను ఎక్స్పోజ్ అవుతాను, నా అస్తిత్వం కోల్పోతాను అని అనుకుంటే బయట వెళ్ళిపోవాలి, లేదా ఆన్నే ఉండిపోయి అడ్జస్ట్ అయిపోవాలి.
ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా 4 ఏళ్ల క్రితం అడ్జస్ట్ అయిపోతే తోటి ఉప ముఖ్యమంత్రిగా 6 నెలల సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రిని చేస్తారు లోకేష్ గారిని. ఎట్లా ఒప్పుకున్నా కదా మళ్ళీ ఒప్పుకో అంటారు. లేదా బయట వెళ్ళిపోవాలి. బయట వెళ్ళడానికి ఇబ్బంది. 4 ఏళ్ళు ఉంది ఇంకా. బయట వెళ్ళి ఏం చేయాలి పవన్ కళ్యాణ్? పైపించి దాంట్లో 21 మంది ఎంతమంది తెలుగుదేశంలో ఎంతమంది ఉంటారో తెలియదు. అప్పుడు ప్రజారాజ్యం సరే కానీ ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ 21 సీట్లలో 10 మంది టీడీపీ నుంచి వెళ్ళి డైరెక్ట్గా టీడీపీ నుంచి వెళ్ళారు. వైసీపీ నుంచి కొంతమంది వెళ్ళారు. మా తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ నుంచి వెళ్ళిన ఆయన. రెండో అంశం వాళ్ళు ఉండవాలి ఇంకా 4 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయి ఒక పక్క ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగా పోయి 4 ఏళ్ళు కొట్లాడదాం. ఆ రోజు జగన్ వచ్చేసినాడు కదా బయట కాంగ్రెస్ నుంచి 3 ఏళ్ళు కొట్టన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఒక నమ్మకం ఉంది వాళ్ళకి మా వాడు ముఖ్యమంత్రి అవుతాడని. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం, బలమైన ప్రతిపక్షం జగన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కొట్టేసి మూడో వ్యక్తి ఈయన వచ్చేస్తాడు 4 ఏళ్ళు కొట్లాడతారని నమ్మకం ఎవరికి కలుగుతుంది? మీకు కలగదు, నాకు అది సాధ్యం కూడా కాదు. ఇంకా 40 ఓట్ల పర్సంటేజ్తో జగన్ పవర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా జగన్ ఓట్లు ఒకటి బావు, ఇంక వచ్చేదే తప్ప పోయేది ఉండదు. కాబట్టి జగన్ ఈజీగా సీఎం అవుతాడు కదా. కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి? జగన్ మళ్ళీ ముఖ్యం ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా ఉంటాడు, ఓడిపోతాడు. కాబట్టి ఇప్పుడు 4 ఏళ్ళకి ముందే ఆయన బయట రావాలంటే సాహసం, వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా సహకరించవు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో తెలియదు. ఇద్దరిని కొట్టి పోదామంటే 4 ఏళ్ళు ఎట్ట కొట్టాలి? ఒకవేళ చంద్రబాబు గారిని కొట్టేద్దామంటే రెడీగా ఉన్నాడు జగన్. కాబట్టి ఈ ఇబ్బంది రీత్యా పవన్ కళ్యాణ్ గారు పోయే అవకాశం ఉండదు. ఇష్టం లేకపోయినా అట్లే అడ్జస్ట్ అయిపోతాడు. అడ్జస్ట్ అయిపోతే లాభం ఏంది? ఒకసారి ఉప ముఖ్యమంత్రికి అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఆయన అడ్జస్ట్ అయినా కానీ క్యాడరు ఎవరైతే జన సైనిక్ ఇది ఉందో ఓటర్స్ వాళ్ళు ఒప్పుకునేటట్లు లేరు సార్. అసలు ఎక్కడ ఒప్పుకుని ఏం చేస్తారు? బయట వచ్చే అంటారు. ఇప్పుడు మీ తిరుపతి రాయల్ కిరణ్ వచ్చేయమండి, బయట వచ్చేయమంటాడు, పో అంటారు. బయట వచ్చేయమన్నాను పో అంటారు. ఇప్పుడు మీకు గుర్తుందా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు ఎవరు సంతకం పెట్టారు? జగన్ గారు సంతకం పెట్టారు. జగన్ ఒక పవర్ఫుల్ లీడరు. కానీ అధిష్టానం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఏం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు? జగన్ కన్నా పవర్ఫుల్ ఏం కాదు కదా వీళ్ళు, ఈ క్యాడరు. పైపించి ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఇచ్చా, అదే చేసుకోలేకపోయినారు. కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ ఢిల్లీలో కూడా ఉంది, ఈరోజు బీజేపీ ఉంది అనేది ఒక తేడా తప్ప ఏమీ చేయలేరు. మహాట ఏం చేస్తారు? జనసేన గొడవ పెడతారు, పోయి వచ్చే బయట అంటారు, పో అంటాడు. 134 సీట్లు వాళ్ళకు ఉన్నాయి, ఏం చేస్తారు? వీళ్ళందరూ వచ్చేసి సగం మంది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఏం అరిపెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళు బయట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బయట వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది వద్దనుకుంటే. బయట వెళ్ళిపోయినా తట్టుకోలేడు. ఒకవేళ వెళ్ళిపోయినా కూడా నిలబడతాడు లోకేష్. 4 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రి. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి చేసిన వెంటనే బయట వెళ్ళాడు, మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు వెంటనే. కానీ అంటాడు 4 ఏళ్ళు ప్రూవ్ చేసి లైన్ క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇది సరైన సమయం నా దృష్టిలో. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారిని చేయడం ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్. పాలిటిక్స్గా నైతికంగా అప్పుడేం జరిగింది, ఎవరి వల్ల ఏంటి, లోకేష్ గారు సక్సెస్ అవుతుంది, అది మనకు అనవసరం. యాజ్ అనలిస్ట్గా రాజకీయాలు పరిశీలించేది ఇది కరెక్ట్ టైము. అందువల్ల తెలుగుదేశం పార్టీ అందులో అంటారు 7 నెలలకు ఏం రోగం వచ్చింది అంటారు. ఇదే కరెక్ట్ టైం. ఇది ట్రైల్. చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది అనుకుంటున్నారు. ఇది ట్రైల్ మాత్రమే. శ్రీనివాసరెడ్డి ఎవరు? కడప పొలిట్ బ్యూరో మెంబరు. సోమిరెడ్డి ఎవరు? పొలిట్ బ్యూరో మెంబరు. ఆదేశించారు. అసలు ఇవన్నీ కాదు సార్. పైన నిన్న స్టేజ్ పైన కూర్చుంటే దావోస్లో భరత్ టీజీ భరత్ ఎవరైతున్నా మా నాయకుడు సీఎం ఫ్యూచర్ సీఎం ఖచ్చితంగా ట్రైల్ బేస్డ్. ఇప్పుడు ఉదాహరణకు ఏమంటారు, ఎప్పుడు భరత్ చేసిన అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ చంద్రబాబు, అన్ని ప్రజెంట్ చంద్రబాబు. శ్రీకాంత్ రెడ్డి మన శ్రీనివాసరెడ్డి గారు ప్రజెంట్, సోమిరెడ్డి గారు బయట మాట్లాడినాడు. కానీ మీద ప్రజెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. భరత్ అయితే ఇంకా ఏంటంటే అంతకుముందు ఒక ప్రకటన వచ్చింది ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి, ఇంకెవరు మాట్లాడొద్దు. ఆ తర్వాత ఆయన మాట్లాడినాడు. దాంట్లో 2 ఉన్నాయి. ఇప్పుడు గబగబ గొడవ అయింది అనుకో, 2 రోజులు ఆగదాము ఇదేదో అని అనుకో. భరత్ ఏమంటాడు, నేను భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్నాడు 29లో అవుతాడని అంటాడు. ఎప్పుడైనా మీలాంటి జర్నలిస్టులు ఏమన్నా అన్నారు, ఇప్పుడు బూమరాంగ్ అయ్యి ఇప్పుడు వద్దనుకున్నాను అనుకో కొంతకాలం. భరత్ గారిని విలేకరితే ఏం చెప్తాడు, నేను భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్నాను, అది కరెక్టే, భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతాడు మా లోకేష్ అంటాడు. అది 29 కావచ్చు, ఇంకోసారి కావచ్చు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ట్రైల్ వేశారు. ఈ ట్రైల్లో 90% సక్సెస్ అయినారు. మీకు జనసేన నుంచి ఎక్కడ రియాక్షన్ ఉంది? ఒకరిద్దరు అంత ప్రాధాన్యత లేని వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ లోపల ఇరిటేట్ కావచ్చు. కాబట్టి ఇది రైట్ టైంలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా పవన్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా గొడవలు ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రభుత్వంలో ఉన్నంత వరకు. ఒక్కసారి ఆ నుంచి బయటకు వచ్చే మనం ఎట్లుంటుందో. ఇప్పుడు బీజేపీని ఎట్ట పొగిడాడు చంద్రబాబు నాయుడు, బయట వచ్చేసిన తర్వాత ఎట్ట చేశారు? వాయించుదులు పెట్టేశారు కదా బీజేపీని. కాబట్టి రేపు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోపల ఉంటే విత్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 నడిపాయి. వాళ్ళు తుమ్మితే వార్త, దగ్గితే వార్త ఉంది. అదే వామపక్షాలకి అదే 40 సీట్లు వచ్చినాయి మళ్ళీ.
కానీ రెండోసారి వామపక్షాల మద్దతు లేకుండా అధికారంలోకి వచ్చారు. వామపక్షాలకు ప్రాధాన్యత లేదు. కొలియన్స్లో ఉన్నావు కాబట్టి నీ మాటకి విలువ. ఇప్పుడు కొలియన్స్లో లేకపోతే నేను హాస్పిటల్కి కూడా పంపించుంటారు మొన్న తిరుపతిలో. కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ మాటకి విలువ ఉంటుంది. కానీ రెండో జగన్ గారు ఏమి ఎంటర్టైన్ చేయడుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయట వచ్చి కలుద్దాం ఏమన్నాడు, మీ ఇద్దరు మళ్ళీ నాటకం ఆడుతున్నారు, 29లో మళ్ళీ కలుసుకుంటారు మీకు అంటాడు. ఈ రాజకీయం తీసుకుంటాడు జగన్. వాళ్ళు గలవరు, అధికారంలో కదద్దు, ఇంకేంటావు నువ్వు. వీళ్ళందరినీ కొట్టి రావే పరిస్థితి ఉందా, మన కెపాసిటీ ఎంత. కాబట్టి ఇది రైట్ టైంలో లోకేష్ గారు వ్యవహారం సెలవుస్తుంది. నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నా ఈ రాజకీయ అవసరాల రీత్యా సరైన సమయం రీత్యా వీళ్ళని త్వరలో లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి లేదా అనివార్య పరిణామాలు వస్తే ముఖ్యమంత్రి కావడం అనేది కన్ఫర్మ్గా జరుగుతుంది. మాజీ పోలీసు అధికారి ఏబి వెంకటేశ్వర గారు కమ్మ సామాజిక వర్గం సంబంధించి ఏదో మీటింగ్లో మాట్లాడుతూ జగన్ వస్తే ప్రమాదం అని రాజశేఖర రెడ్డి గారి పరిపాలనప్పుడు మొత్తం కలిపి ఒక 15 ఏళ్ళు రెడ్డి రూలింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను నేను, వీళ్ళు వస్తే కష్టము అని అన్నారు. ఇది మాజీ పోలీసు వాళ్ళు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అసలు? నిజానికి పద్ధతిగా అయితే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు అసలు బయట మాట్లాడకూడదు రాజకీయాలు. 1 year పాటు ప్రైవేట్ యాక్టివిటీ చేయకూడదు. ఇది రూల్, సర్వీస్ నిబంధనలో ఉంది. నాకెట్ట తెలుసు అంటే అజయ్ కల్లాం గారు ఒకసారి మేలుకొలుపు అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాడు తిరుపతిలో. అప్పుడైనా ఎన్నికలకు 1 year ముందు ఆవిష్కరించాడు. 19 ఎలక్షన్ 18 ఆ ప్రాంతంలో నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నాను. అప్పుడు ఆయన వివరణ ఇచ్చారు, కొంతమంది విలేకరులు అపార్థం చేసుకోవచ్చు, ఏమని ఎలక్షన్ దగ్గర వస్తాను కాబట్టి ఇట్లా పుస్తకాలు రాసి రాజకీయాల్లో ఏదన్నా అధికారంలో ఉన్న వాళ్ళను విమర్శించడం కోసం చేస్తున్నాడేమో, జగన్ కోసం అని చర్చ వచ్చింది. అప్పుడు చెప్పాడు ఆయన వివరణ, యాజ్ పర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ 1 year పాటు మేమేమి పుస్తకాలు రాయడం కానీ ఇట్లా ప్రైవేట్ యాక్టివిటీ చేయకూడదు. అది బహుశా సర్వీస్ రూల్స్ లేకపోతే సాంప్రదాయమో. ఈ పద్ధతి మా దగ్గర ఉంది కాబట్టి నేను 1 year ఆగి చేస్తున్నాను. 1 year ఎందుకు ఆగినానంటే అట్లా చేయకూడదు అని ఆయన చెప్పినాడు. ఈయన ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా మరి ఈయన గుర్తించదా? అందువల్ల ఖచ్చితంగా ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా సిఎస్గా బయట వచ్చిన 1 year తర్వాత బయటకు వచ్చినాడు. ఆయన పుస్తకం రాశాడు కదా, రాజధాని అమరావతి అని. దాని ఉద్దేశం కూడా అదే. 1 year తర్వాత ఎందుకు రాశాడంటే ఆయన కూడా ఇదే చెప్పినాడు. 1 year తర్వాత ఎందుకు రాశానంటే చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత 1 year పాటు ఈయన కూడా వర్తించాలి కదా. ఇట్లా ఎట్టు మాట్లాడుతున్నాడు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఆయనకు 5 ఏళ్ల పాటు ఆయన ఉద్యోగం, ఆయన కేసులు నడిచినాయి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కక్షగా వ్యవహరించాడనే విమర్శ కూడా ఉంది ఎవరిపైన, ఏబీవీ పైన. నేను దాన్ని కాదను, దాన్ని ప్రశ్నించుకో, కొట్లాడు, అవసరమైతే కోర్టుకు వెళ్ళు, 5 ఏళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారని. 1 year తర్వాత రాజకీయాలు కూడా మాట్లాడు. కానీ ఇప్పుడు జగన్ని పోనీ నువ్వు సర్వీస్ రూల్తో విమర్శిస్తున్నావు, అది చేయట్లేదు. దేంతో విమర్శిస్తున్నావు? కులము తొక్కేస్తాడు, అర్హత లేదు, ఇవి మాట్లాడుతున్నాడు. అర్హత నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? అర్హత నిర్ణయించాల్సిన ఒక ముఖ్యమంత్రికైనా ఎవరైనా ప్రజలు నిర్ణయించారు. 2 సార్లు 1కి 3 సార్లు నిర్ణయించాడు. ప్రతిపక్ష నాయుడికి ఒకసారి నిర్ణయించాడు, మొన్న ఒకసారి నిర్ణయించాడు, మొన్నగా 40% ఓట్లు వచ్చినాయి. కాబట్టి మీకు అనవసరం కదా, మీకు అర్హత లేదనుకుంటే మీరు అనుకోవద్దండి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అర్హత లేదు, లేని వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసుకోవచ్చు, వ్యతిరేకంగా రాజకీయంగా మాట్లాడచ్చు. కానీ ఆ అభ్యంతరకర పదజాలాలు, అసహనంతో చేసే మాటలు ఆయన అన్ని విధాల హద్దులు దాటాడు. రెండోది రాజశేఖర రెడ్డి గారిని స్థాయి నుంచి రాజశేఖర రెడ్డి కులాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆయన, ప్రధానంగా రెడ్లు ఇట్లే ఉంటారని. నేనేమంటానంటే అట్లే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకేంటి అభ్యంతరం? మీరేమో ఆ పార్టీలో లేరు కదా, రెడ్ల పార్టీలో లేరు కదా, మీరు ఇంకో పార్టీలో ఉన్నారు కదా, మళ్ళీ ఇంకో పార్టీలో ఉండదలుచుకుంటే ఉండండి. ఈ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీ నచ్చదని చెప్పి వెళ్ళొచ్చు. కానీ కులాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయనకి ఏంటి అనుకుంటున్నా అంటే బాగా తిట్టాను అని ఇప్పుడు అధికారంలో లేరు కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అధికారంలో తెలుగుదేశం ఉంది కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది ఉండదు, ఉపయోగించి కొంతమంది సంతోషిస్తారు అని ఆయనకున్న 5 ఏళ్ల పాటు ఆయన ఇబ్బంది దాన్ని తీర్చుకునేట్టుగా ఒక ఆనందాన్ని పొందుతున్నాడేమో నాకు తెలియదు. ఆయన ఆనందం వస్తుంది బాగా తిడితే, సోషల్ మీడియాలో వస్తే. ఆ తర్వాత కొంతమంది జగన్ కంటే వ్యతిరేకించే విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కావచ్చు, జగన్కి వ్యతిరేకంగా కావచ్చు, విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు సంతోషిస్తారు. భలే పాట ఈ బూతులు తిట్టడం, వీటికి సగ ఆనందపడతారు. మన వైసీపీలో కొడాలి నాని గారు వీళ్ళు తిడతా ఉంటే ఎట్లా ఆనందపడ్డారు వాళ్ళు. వైసీపీలో ఒక బ్యాచ్ ఈ సోషల్ మీడియాలో సైకోలు అందమా ఎవరు భయపడ్డారు. దాని ఫలితం ఏమైంది? అల్టిమేట్గా చివరి కొడాలి నాని ఓడిపోయే క్యారెక్టర్ కాదు. ఈ బూతులు, ఈ అసభ్య పదజాలాలు ఓడిపోవడం, ఆయన ఓడిపోవడం ఒక కారణం. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినా గెలవాల్సిన క్యాండిడేట్ కదా, అలాంటి వ్యక్తి ఎందుకు ఓడిపోయినాడు? కాబట్టి రేపు ఏబీవీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో, అభ్యంతరకర భాష వాడుతున్నాడో, అది 2 ప్రయోజనాలు. ఒకటి ఆయనకు ఒక ఆనందం, భలే తిట్టామరని.
ఈ విచక్షణ జ్ఞానం లేని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు సంతోషిస్తారు భలే తిట్టాడు జగన్ అని. కానీ అల్టిమేట్గా తెలుగుదేశం నష్టపోతుంది. ఏమవుతుంది, నువ్వు పదే పదే రెడ్లను తిడితే, రెడ్లలోనే ఇప్పుడు జగన్ కోపం ఉంది. జగన్ అంటే ఎంతో ఎంత కోపం ఉండేది రెడ్లకే. ఇప్పుడు రెడ్లు ఏం తిడుతున్నాడు, మనంతో ఒకటి అవుదాం అనే పరిస్థితి రాదా? మీరు ఏబీ అనే వ్యక్తి అప్పుడు దివాకర్ రెడ్డి గారి సోదరుడు విజయమ్మ గారిని జగన్ని ఒరేగిరి అని తిట్టిన ఐక్యత చేసింది రెడ్డిలో. అట్లాంటి పరిస్థితి తెస్తున్నాడు. ఈ రెడ్లలో వచ్చినట్టు కోపం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదని జగన్ గారు తెచ్చడం కొంచెం కష్టం. అంటే మళ్ళీ వస్తే మాత్రం ఏం చేస్తామని అడుగుతారు వీళ్ళు. ఇట్లాంటి ఘటనలు చాలా ఈజీగా ఆయన దగ్గర చేస్తాయి, దొమ్మిడి ఖర్చు లేకుండా. ఇప్పుడు ఏబీ థ్యాంక్స్ చెప్పాలి, జగన్ తిట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులందరూ ఫెరోషస్గా పనిచేయడానికి, ఇది మన అస్తిత్వ సమస్య, మన క్యాస్ట్ సమస్య, మన సమస్య అనే విధంగా వస్తుంది. రెండోది రెడ్లు నాట్ ఓన్లీ వన్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ మైనారిటీలో మంచి పట్టు ఉంటుంది వాళ్ళకి, వ్యవసాయదారులు కావడం వల్ల వాళ్ళందరూ లాగుతారు, ఐక్యత చేస్తారు. కాబట్టి మీకే నష్టం. రెండోది ఇట్లా అహంకారపూరితంగా మాట్లాడితే ఎవరు మాట్లాడించాలనుకుంటారు? కొడాలి నాని గారు మాట్లాడితే జగన్ మాట్లాడిలా. కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడారు కదా, చంద్రబాబుకి వ్యతిరేకంగా, భువనేశ్వర్ గారికి వ్యతిరేకంగా, లోకేష్ గారికి వ్యతిరేకంగా అభ్యంతరకర భాషలో అదేమో జగన్ చెప్పున్నాడు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా ఉండడం వల్ల ఏమనుకున్నారు, జగనే చెప్పినాడు చెప్పించారు, ఖండించలేదు, వాళ్ళు ఆగలేదు. రేపు చంద్రబాబు గారు నేను నో డౌట్ ఏబీ ద్వారా చంద్రబాబు అయితే చెప్పించున్నాడు, లోకేష్ చెప్పించున్నాడు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కానీ జనం ఏమనుకుంటారు, నువ్వు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అనుకుంటాడు కదా, అనుకున్నప్పుడు వీళ్ళే చెప్పిస్తున్నారు. పైపచ్చి మీరు ఖండించరు, మీ పేతలు ఖండించు, అందువల్ల ఏమవుతుంది? కాబట్టి ఆ రోజు కొడాలి నాని గారు కావచ్చు, ఎవరైతే వైసీపీలో బూతులు తిట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని అవమానించే పద్ధతులు మాట్లాడడం ద్వారా అల్టిమేట్గా వాళ్ళు ఆనందపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టపోయినాడు. ఇప్పుడు ఏబీ లాంటి వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళు ఆనందపడతారు మాట్లాడిన వాళ్ళు. మీరు రాజకీయంగా నష్టపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బలపడతాడు. ఖచ్చితంగా ఏబీవీ అనేది అద్దులుగా మాట్లాడు, అది ఆయనే కంట్రోల్ చేసుకుంటే మంచి. నిజంగా తెలుగుదేశం మీద ఆయన ప్రేమ ఉంటే, జగన్ మీద నిజంగా ద్వేషం ఉంటే ఇవి ఆపేసి మీరు చేయాల్సిన పనులు రాజకీయంగా ఏదైనా చేయదలుచుకుంటే చేస్తే చేస్తే మాత్రం నష్టం. ఇది అన్నెసరిగా కులాల కాంబినేషన్ వస్తుంది, అన్నెసరీ ఇష్యూస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన అయిపోయిన తర్వాత అసలు వారానికి 2 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటా అన్నారు. ఆ ప్లాన్ త్వరలో రాబోతుంది. ఇప్పుడు అది ఏం జరగబోతుంది సార్? అసలు క్యాడర్ ఆయన ఎంత మారారు, ఏంటి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి సార్? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని సేవ చూసింది. భారీ ఓటమి అనేది 151 సీట్ల నుంచి 11కి పడిపోవడం, గెలుస్తామని నమ్మకున్న పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. సరే, ఓడిపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు. దాంట్లో మన కాంటెంపరీ కారణం ఆయన క్యాడర్లోకి వెళ్తున్నాడు కాబట్టి క్యాడర్ కారణం ఒకటి. పార్టీ శ్రేణులు క్యాడరు బాగా అసంతృప్తిలో అయినారు. అంటే పదవుల కోసం, డబ్బుల కోసం మాత్రమే కాదు, గౌరవం కోసం కూడా. అసలు మీరు అక్కడ డబ్బుల కోసం కన్నా అన్నా కూడా ఏదైతే మనము రెస్పెక్ట్ కోరుకున్నారో ఎవరు ఇవ్వలేదు లాస్ట్ 5 yearsలో అనేది మేజర్. ఎందుకంటే మాట 2 కారణాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ కాంగ్రెస్ బ్లడ్, అది కొంచెం మోర్ ప్రజాస్వామ్యం ఉంటుంది, అదొక అంశం. ఎంత కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోన్ లాగా ఉండేవాళ్ళు రెడ్డి కమ్యూనిటీ. రెడ్డి కమ్యూనిటీ పాటు దళితులు, ఎస్టీలు, అదేవిధంగా ఎస్సీలు, మైనారిటీస్ కూడా వ్యవసాయదారులు కాబట్టి గ్రామాల మీద పెత్తనం ఉండడం వల్ల వాళ్ళందరూ కలిసి ఉంటారు. రెడ్లు ఓన్ చేసుకోకపోవడం అంటే వాళ్ళు కూడా ఓన్ చేసుకోకపోవడమే. ఆ రకంగా ఈ కమ్యూనిటీ తీవ్ర అసంతృప్తి ఉంది. రెండోది, రెడ్లందరూ కూడా ఒక నాయకుడిని ఒప్పుకుంటారు, మళ్ళీ ఇంకెవరిని ఒప్పుకోరు, నాయకుడు అనుకుంటారు. ఈ ఒక పక్క కేడర్ అందరూ ఆత్మాభిమానం కోసం కోరినారు. పర్టికులర్గా రెడ్డి ఎన్నుముకలా ఉండే రెడ్డి కమ్యూనిటీ కూడా మా ఊరికి నేనే నాయకుడిని, జగన్ ఏకైక నాయకుడు ఒప్పుకుంటారు. ఇట్లాంటి తరగతి, ఇట్లాంటి కులం, ఇట్లాంటి కేడర్ ఉన్న పార్టీ మోర్ అండ్ మోర్ రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏమైనా 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేయడం నష్టపోయినారు వాళ్ళు. పైపెచ్చు 5 ఏళ్ళు రాజశేఖర గారు చనిపోయిన తర్వాత అప్పుడు నష్టపోయినారు ప్రతిపక్షం. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షం. అధికారంకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ప్రతిపక్షం, 15 ఏళ్ళు అంటే ఒక రాజకీయ జీవితం అయిపోయినట్టే కదా, ఒక తరం జీవితం అయిపోయినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు 5 ప్రతిపక్షం, ఇంకొక 5 ఏళ్ళు, 20 ఏళ్ళు అనేది ఎనఫ్ ఒక రాజకీయ జీవితం ముగిసిపోవడానికి. అలాంటి ఒక రాజకీయ జీవితం అతలాకుతలం అయ్యే పరిస్థితి కారణమైనాడు. ఆయనకి సమయం ఉండొచ్చు, కానీ ఎవరైతే ఆయనతో పాటు ఫస్ట్ నుంచి నడిచిన ఇబ్బంది ఉంటుంది. కాబట్టి హర్ట్ అయినారు. దాని పర్యవసానాలు వ్యతిరేకంగా పనిచేశారు. వ్యతిరేకంగా పనిచేశారంటారా లేకపోతే పని చేయలేదంటారు? పని చేయలేదు ఒక సెక్షన్, వ్యతిరేకంగా కూడా పనిచేశారనేది రెండో సెక్షన్. రెండు ఉన్నాయి. ఎందుకని
ఇంకేంటి మన భవిష్యత్తు? జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఒక నిర్మాణం ఏదైతే ఉందో వాళ్ళు మాకు ఆటంకం, అది నిజమెంతో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మధ్య ఆటంకం ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యవస్థాగత నిర్మాణం. పార్టీ చట్టం బాగలేదు వైసీపీకి, వినేవాళ్ళు లేడు, పరిష్కరించేవాడు అనేవాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఎవరైనా కాడరగడ పోయి చెప్పొచ్చు, ఆయన చెప్పి చేసినా చేయకపోయినా చెప్పే యాక్సెస్ ఇస్తారు, వింటారు. వినడంతో మనిషికి ఉన్న స్వభావం ఏంటంటే ఫస్ట్ నేను పోయి మా నాయకుడికి చెప్పాను అనుకోండి, ఫస్ట్ ఆత్మాభిమానం సాటిస్ఫైడ్ అయిపోతుంది, సగం సమస్యల పరిష్కారం, ఎందుకంటే నేను చెప్పేశాను ఈరోజు అయితే రేపు న్యాయం అవుతుంది. ఇది డబ్బులు తప్పుడు పడింది కదా, పదవులు తప్పుడు. ఈ పని వైసీపీలో జరగలేదు, దానివల్ల హట్ అయిపోతున్నారు. ఇంకా పనులు పదవులు అనేది చాలా పరిమితంగా ఉంటాయి, హట్టు ప్లస్ ఇవి జరగలేదు. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాధాన్యత అనేది తప్పు కాదు, కానీ అది విఫల ప్రయోగం అయిపోయింది వైసీపీలో. విఫల ప్రయోగం అంటే ఇప్పుడు చైతన్య నాన్రెడ్డి, పురుషోత్తం రెడ్డి రెడ్డి, ఒక పోస్ట్ పురుషోత్తం రెడ్డి అడుగుతాడు, ఎప్పటి నుంచో పురుషోత్తం రెడ్డి వైసీపీ, నువ్వు ఎప్పుడు వైసీపీ కాదు, టచ్ మీద అట్లా ఉంటావు. నన్ను ఎమ్మెల్యే ఏమనుకుంటాడంటే పురుషోత్తం రెడ్డి పదవి ఇచ్చేటప్పుడు జగన్ అన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రయారిటీ ఏమన్నాడు అని నన్ను లేపేస్తారు, నేను తీసుకొచ్చి పెడతారు. ఉద్దేశం నీకు ఇవ్వాలని కాదు, నాకు ఇవ్వడం ఇష్టం లేదు. మళ్ళీ అదేంటంటే జగన్ అన్న బీసీలకు ఇమ్మన్నాడు కదా అని లేపేస్తారు. మళ్ళీ చైతన్య ప్లేస్లో ఇంకో ఎర్రమ్మ తీసుకొచ్చి పెడతాడు ఇంకో ప్లేస్కి. అప్పుడు పురుషోత్తం రెడ్డికి అప్పుడు ఎందుకు లేదు అంటే తమకు నచ్చని రెడ్డి యాక్టివిస్టులందరినీ ఈ ఎమ్మెల్యేలు ఇట్లా బరాస్ చేసినారు. అది జగన్ తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడు, మనం బీసీలకు ప్రాధాన్యత ఇమ్మన్నాడు కాబట్టి ఇచ్చాడు. అంటే జగన్ ఇచ్చిన బీసీ కార్డు, జగన్ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ కార్డులు తమ తోటి రెడ్లు యాక్టివ్ లీడర్షిప్లో ఉండేవాళ్ళు ఎత్తేయడానికి వాడుకున్నారు ఎమ్మెల్యేలు. ఇది చాలా క్రూషియల్ వైసీపీలో. రెండో పాయింట్ ఏంటంటే ఇనానమస్లు జరగడం వల్ల కూడా ఇట్లే వాడారు. ఇనానమస్లుగా ఫస్ట్ ఎలక్షన్ జరిగితే ఆడ పురుషోత్తం రెడ్డి పవర్ఫుల్ ఆ గ్రామంలో, వాడికి ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే పెడతాడు, గెలవాలి కదా రేపు పంచాయతీ సర్పంచ్, జగన్ కొడతాడు ముఖ్యమంత్రి. ఎప్పుడైతే ఇనానమస్ల పేరుతో ప్రోత్సహించడం కొన్ని చోట్ల మాల్ ప్రాక్టీసు నామినేషన్ లాక్కోవడం అధికార పార్టీ చేసిందో అప్పుడే ఎట్లా లాక్కునేదే కదా, ఎప్పుడే ఎలక్షన్ జరగదు కదా, అంటే పురుషోత్తం వద్దు, అప్పుడు చైతన్యం తీసుకొస్తారు. ఎందుకంటే మనం అందరిని కలుపుకోవాలి. మీరు చెప్పేది చాలా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే మన తండ్రి ఉన్నాడు సార్, తండ్రి తర్వాత తండ్రి తప్పు చేస్తున్నాడు, పిల్లలు ఉన్నారు. పిల్లలు తప్పు చేసినా తండ్రి తప్పు చేసినా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి తెలియదా సార్ తప్పు ఏం జరుగుతుంది అనేది? అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడానికి రెండు కారణాలు. ఒకటి ఆయనే చెప్తున్నాడు, నా బీసీలు నా ఎస్టీలు ప్రతి చోట 50% ఉండాలి అని చెప్తున్నాడు కదా, దాన్ని వీళ్ళు విజయవంతంగా ఇట్లా వాడుకుంటున్నారనే విషయం ఆయన తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? కలిస్తే. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి కలిస్తే ఇట్లా ఏది ఆ చైతన్య ఎవరండి, నేను లేమని వచ్చినా ఆయనకి ఇచ్చేసినారు, నాకెందుకు ఇలేదు అని జగన్ కడితే ఎందుకు లేదు పురుషోత్తం అడుగుతాడు, ఆయన తెలుసు. కానీ పురుషోత్తం కలిసేదానికి స్కోప్ లేదుగా, కింద పోయి ఆయనకి సమాచారం ఇవ్వడానికి అవకాశం లేదు. జగన్ దృష్టిలో ఇప్పుడు ఎమ్మెల్యే మీరు ఏమైంది అని అనుకో, మీరే సార్ 50% రెడ్లకి ఇమ్మన్నారు కాబట్టి నాన్ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇమ్మన్నారు ప్రోత్సహించన్నారు కదా అంటే వీళ్ళందరూ లెక్కంటే ఆయన కూడా ఓకే అంటాడు. కాబట్టి ఆ సమాచారం లోపాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న యాటిట్యూడ్ని, వ్యవహార శైలిని, ఆయనకున్న ప్రాధాన్యతల్ని ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు. అది ఎక్కువ నష్టం జగన్కి జరిగింది. దీనికన్నిటికి కారణం మా ఎమ్మెల్యేలు మరియు ఆడున్నటువంటి చుట్టూ ఉన్న యంత్రాంగం అని కేడర్ నమ్ముతున్నారు. అది ఎంత నిజం అనేది పక్కన పెట్టండి, నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేడర్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఇది ఆయనకు అర్థమైంది. కేడర్కి మనకు ఒక విడదీయడానికి గ్యాప్ వచ్చేసింది, వీళ్ళ మీద కోపం ఉంది, మళ్ళీ నేను మారిపోయినానని చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళే ఉంటారు కదా, నేనే యాక్సెస్లోకి రావాలని వస్తున్నాడు. నిజానికి అది చాలా క్రిటికల్ సబ్జెక్టే, తప్పదు ఆయనకి, ఎందుకంటే నమ్మరు, ఇంకా నిన్ను తప్ప ఊరిని నమ్మే పరిస్థితులు లేరు. ఇది ఒక దురదృష్టం ఆయన చేసుకున్నది. ఇప్పుడు వస్తున్నాడు. అయితే ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, లేకపోతే రొటీన్గా అయ్యే అవకాశం ఉంది. రెండు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ నియోజకవర్గ స్థాయిలో కేడర్ని కలుస్తున్నాడు. ఒక నియోజకవర్గానికి 50 మంది 60 మంది 70 మంది వస్తారు. ఈ 50-60 మంది మళ్ళీ ఎమ్మెల్యే తీసుకొస్తే, అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాస్టర్ ప్లాన్ రూపొందించాడు. ఆయన నియోజకవర్గాలకు వెళ్ళే లోపల అన్ని కమిటీలు వేసేయమన్నాడు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలు. దీని లాజిక్ ఏంటంటే ఎంత దుర్మార్గుడైన ఎమ్మెల్యే ఈ 5 ఏళ్ళు పనిచేసేవాడికే వేస్తాడు. ఇంట్లో ఈ కమింగ్ 5 years పని చేస్తాడు, ఊరికంటే వాడికి ఇసేవాడు పని చేయడు కదా, అనివార్యంగా నన్ను గుర్తించాల్సిందే, సగం నన్ను గుర్తించాలి, మనవాడిని గుర్తిస్తే కుదరదు కదా, పని చేయాలి కదా, రేపు రాడు కదా. కాబట్టి జగన్ ఈ లాజిక్ గురించి పెట్టారు. వాళ్ళందరూ లిస్ట్ హైదరాబాద్లో, అమరావతిలో ఉంటుంది. రేపు నియోజకవర్గంలో వీళ్ళందరూ లెటర్లు పంపిస్తారు వాళ్ళకి. ఆ రకంగా కెపాసిటీ ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలు ఆపేయలేని పరిస్థితిని తీసుకొచ్చాడు
ఇది ఒక మంచి ప్రయోగం, ఇది వ్యూహాత్మకం జగన్ది. కాబట్టి నేరుగా 1-to-1 కలుస్తాడు. ఇక్కడ కూడా ఒక్క జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని ఒక 5 నిమిషాలను 10 నిమిషాలను బయటికి పంపించేసి, ఎమ్మెల్యేని జిల్లా అధ్యక్షుడిని పంపించేసి మాట్లాడమంటే అబౌవ్ 50% వాస్తవాలని చెప్పేస్తారు. మాట్లాడకపోయినా నువ్వే కూర్చున్నా ఖచ్చితంగా రాయలసీమ నెల్లూరు వరకు ఒక 10-20% ఎరగదీస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేకి భయపడరు, ఆయనకి భయపడరు. రాయలసీమ నెల్లూరు వరకు ఖచ్చితంగా చెప్పకూడదు. ఎందుకంటే స్వభావరీత్యా క్యాస్టు ఈ ప్రాంత స్వభావరీత్యా అప్ టు ఒంగోలు వరకు పల్నాడు వరకు ఆయన కూడా అరుస్తాడు. భలే చేసిన ఇప్పుడు పులివెందుల రోజు వాయిస్తున్నారు కదా పోయినప్పుడల్లా. కాబట్టి అది ఆయన కనపడి పులివెందులో పోయినప్పుడల్లా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని తిడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు మార్చుకో అంటున్నాడు. అది ఎంతవరకు నిజం సార్ వచ్చిన మీడియాలో సార్? ఖచ్చితంగా అది అందరూ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సమాచారం ఉంది పులివెందులో కానీ అందరూ పులివెందులు ఎప్పుడూ అట్లే ఉంటారు. ఆయన రాడేది తప్ప, ఆయన చేసిన తప్ప వస్తే అట్లే మాట్లాడతారు. కాబట్టి రాయలసీమలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేసిన వాళ్ళు ఉన్న 10% 20% వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పేస్తారు. ఒక 10-15 నిమిషాలు ఎమ్మెల్యే క్యాండిడేట్ని పక్కన పెట్టేస్తే 90% చెప్తారు. సరే అది ఆయన పాటిస్తా లేదో మనం చూడాల్సి ఉంది. రెండోది అత్యంత కీలకమైన నిర్ణయం ఏం తీసుకోవాలంటే, మీ పట్ల విశ్వాసం ఉంది, మీ పట్ల నమ్మకం ఉంది, కానీ మీరు రేపు ముఖ్యమంత్రి అయినా కూడా ఎంత ఈరోజు అందరితో మాట్లాడినా నువ్వు 1000 మందిని గుర్తుపెట్టుకుని అందరితో మాట్లాడలేవు. రేపు ముఖ్యమంత్రి అయితే పరిపాలన టైం వచ్చేది. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నావు. 90% పరిపాలన మీద కేంద్రీకరించాలి, టైం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న యంత్రాంగం రేపు కూడా కీలక పాత్ర పోషించక తప్పదు. ఆ కీలక పాత్ర పోషించే యంత్రాంగం పట్ల అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు ఆ కీలకమైన వ్యక్తుల్ని చాలామంది ఏమంటారు, తరిమేయాలని అంటారు. నా దృష్టిలో రాజకీయం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇట్లా ఉండదు. కాబట్టి వాళ్ళతో పాటు కొంచెం గుడ్ లుక్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే పబ్లిక్లో అంటే క్యాడర్లో XYZ పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి XYZ పైన కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. XY మీద వ్యతిరేకత నుంచి YZ మీద ఇతనైతే బాగుంటుందంటే అట్లాంటి గుడ్ లుక్ క్యాడర్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తిని పెట్టుకున్నాడు. అంటే మంచి వ్యక్తి మీన్స్ నేను మాట్లాడే ఎసులుబాటు ఉన్న వ్యక్తిని పెట్టుకున్నాడు, మాకు అంతరానికి కారణమైన వ్యక్తి కావాలి. అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను సార్. ఇది గతంలో జరిగింది కూడా. అతను హీజ్ ఏ లీడర్, పీపుల్స్ లీడర్, కనెక్షన్ విత్ డైరెక్ట్ ఓటర్ అండ్ లీడర్. ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో 2019 నుంచి 2014 వరకు, అది చాలా కష్టమైన గ్యాప్ అని నేనైతే అంటాను సార్. అది మీరేమంటారు? కష్టం, కోలుకోలేని గ్యాప్. ఇప్పుడు నేరుగా అంటే ఆయన గ్రహించలేకపోయాడంటారు సార్. అది ఇప్పుడు గమనిస్తున్నాడు. ఇంత జరుగుతుంది అనుకోలేదు. కాకపోతే వాళ్ళకు గోల్డెన్ ఛాన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ సహాయ నిరాకరణ చేశారు క్యాడర్. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోతే మా జగన్ అని ఏం జరిగిందిరా బాబు అని కిందకు వస్తాడు అని ఆయన రోజు దాన్ని రైట్గా ఆయన వాళ్ళు ఏమనుకున్నారు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు, మా ఓటర్లు వేరే ఉండాలని చెప్పేసినాడు. బస్ జగన్ గారి అభిప్రాయం ఆయన చెప్పుంటాడు, ఆయన సొంత అభిప్రాయం ఆయన చెప్పడు కదా. అక్కడ నా ఓటర్లు వేరే ఉండడం కాకుండా మా వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. నేనే సాక్షి డిబేట్లో పాల్గొన్నప్పుడు 100 మెసేజ్లు పులివెందల నుంచి, క్యాడర్ నుంచి, ముఖ్య రెడ్డి కమ్యూనిటీ నుంచి, నేను రాయలసీమ మాట్లాడుతున్నాను. సార్ గట్టిగా చెప్పండి, మేమందరూ అయితే పేర్లు చెప్పండి, మా పేర్లు డిబేట్లు అన్నారు. అంటే మా ఊర్లో పలానా ఎల్లారెడ్డి వ్యతిరేకంగా పనిచేయ, ఒకవేళ పొరపాటు వాళ్ళు ఫోన్లో వస్తే నేను చెప్తాను, ఛాలెంజ్ చేయండి సాక్షిలో కూర్చొని మీరు అంటే. ఈ ఓటమిని కార్యకర్తలే చేశారు. అంటే నిజాలు కప్పిపూచారా సార్ జగన్ వరకు? ఖచ్చితంగా జగన్ దగ్గరికి వెళ్ళలేదు. ఉదాహరణకు తిరుపతిలో నేను ఉంటాను కాబట్టి ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి, వాళ్ళ భార్య కార్పొరేటరు, ఆయన కార్పొరేటర్ హస్బెండ్ లీడరు, రిజర్వేషన్ భార్యకి ఇచ్చినాడు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఆమె నేను ఓటీ పద గ్రాడ్యుయేట్ ఎన్నికలంటే ఈసారి ఊరికి వేస్తావు, ఎవరికి వేస్తారు, వైసీపీ కార్పొరేటర్, వైసీపీకి వేస్తాం కదా నిన్న. ఆమె వద్దొద్దు తెలుగుదేశం పార్టీకి అని. ఏమంటే ఒకసారి ఓడిపోవాలి మనోడు, ఓడిపోతే తప్ప మన బాధలు అర్థం కావు అతనికి అని చెప్పారు. క్యాస్ట్ రీత్యా మనం ఎట్టేస్తాం, పోయి కమ్మ తెలుగుదేశం ఎట్లా వేస్తామని అంటే బీజేపీ వాళ్ళకి వేస్తాను, వాళ్ళు రెడ్డి వద్దంటున్నాం ఒకటి జగన్ కని తిక్కమోహం. మనం ఎందుకు జగన్ ఓటు వేద్దంటున్నాను, జగన్ ఓడిపోవాలి. నువ్వు బీజేపీకి వేస్తే జగన్ మళ్ళీ ఏనాడు ఓడతాడు, తెలుగుదేశంకి వేస్తేనే జగన్ ఓడిపోతాడు. ఆమె అర్థం కాదు ఆమె రాజకీయం. సరే పోయి కాఫీ తీసుకురాబో అన్నాడు, కాఫీ తీసుకుని బయట లాకేసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి 5 గంటల వరకు లాగా దిలా అంటే మళ్ళీ ఈయన చెప్పినవాడు పోలింగ్ బూత్లో ఏదో చేస్తుందని. అంటే అంత ఎందుకు అంత ప్లానింగ్ అంటే జగన్ ఒకసారి ఓడిపోతే ఏదో మాకు నీ గ్యాప్ ఉంది ఏదో చెప్పాలని వింటారనుకున్నాడు. కనీసం ఆ రోజు కానీ జగన్ గారు గుర్తుంచుంటే 1.5 years 2 years ఉంది టైం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిట్. అంత పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు పైన పోలిట్ బ్యూరో అంటామా, స్కోర్ కమిటీ అంతా దీన్ని మార్చుకుంటే సరిపోతుంది జగన్ గారు. కానీ ఎందుకు కేడర్ దగ్గరకు వస్తున్నారు డైరెక్ట్గా అంటే నమ్మరు.
కాబట్టి ఆయన గుర్తించాడు. ఆయనే డైరెక్ట్ కేడర్ దగ్గరకు వస్తున్నా అంటే ఎమ్మెల్యేలు నమ్మరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు నమ్మరు, మనకు చుట్టూ ఉన్న కోటరీని జనం ఉన్నప్పుడు నేనే పోతే తప్ప నమ్మరు అంటే ఎంత దూరం అయ్యాడు కేడర్కి, ఎంత అపనమ్మకం వచ్చేసింది అనేది గుర్తించాడు. అది ది బెస్ట్. ఏ పార్టీ కూడా ఇంత త్వరగా కోలుకోలే. ఓడిపోయిన పార్టీ 2 ఏళ్ళు పనిచేయదు అసలు. ఈయన 2వ రోజు నుంచే వస్తున్నాడు. అది గుడ్ సైన్. అయితే ఈ ఈ ఈ అవగాహన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ రోజు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే బృందం అని ఉంటే మళ్ళీ వీళ్ళు మమ్మల్ని అట్టే చేస్తారు కదా అనే భయం మాత్రం ఈరోజు కూడా కేడర్కి ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కేడర్కి వచ్చేదాంతో పాటు వస్తాడు, అందరితో మాట్లాడతాడు, నియోజకవర్గంలో 10 మంది గుర్తుపెట్టుకుంటాడు, 2000 మంది గుర్తుంటాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎట్లా వాళ్ళని రప్పిస్తావు? మళ్ళీ రప్పించాల్సిన చుట్టూ ఉన్న వాళ్ళే కదా, వాళ్ళందరూ మనసులో పెట్టుకొని చేయరా రేపు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రేపు జగన్ మళ్ళీ గెలిచినా కానీ మళ్ళీ వీళ్ళే ఉంటారని భయపడుతుంది దాన్ని ఆయన బద్దలు కొట్టాలంటే ఆ భయపడి నేనే చూసుకుంటాను పులివెందులలో చెప్తున్నాడు. పులివెందుల వరకు నెలకోసారి పోతావు కాబట్టి బంధువులు కాబట్టి చెప్తావు. రాష్ట్రం అంతా పులివెందులు కాదు కదా. కాబట్టి అది పోవాలి అంటే పేర్లు చెప్పడం బాగుంటుంది. కానీ ఏ నాయకులు XYZ అనుకున్నాం కదా, XY పట్ల దురాభిప్రాయం ఉంటుంది. వీళ్ళే మమ్మల్ని ఆయనకి పోనీకుండా అడ్డుకుంటాను. కానీ అదే పార్టీలో YZ పైన కొంతమంది 1-2 ఉండేవాళ్ళ పైన వీళ్ళైతే కరెక్ట్గా జగన్ చెప్తాను వాళ్ళు కూడా ఉంటారు వైసీపీలో. అంటే కేడర్ నమ్మకం కలిగినాడు. మాకు వీళ్ళు ఆటంకం, జగన్కి మాకు వీళ్ళు ఉంటే ఆటంకం కారు అనే ముద్రగొండ వాళ్ళు కొంతమంది ఉంటారు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పక్కకు పెట్టకపోయినా వీళ్ళైతే ఆటంకం కారు అనే 1, 2, 3, 4 ఆడ తీసుకొచ్చి వీళ్ళు కీలక పాత్ర పోషించబోతారు వీళ్ళకి సమానంగా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా సీనియర్ లీడర్స్. వాళ్ళతో పాటు XY ఎల్లయో పుల్లయో ఇంకోరు లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళతో సమానంగా ఉండాలని చెప్తే వీళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్పుకోవచ్చు మేము అని పెంచుకోవడం. ఆయన కోటరీని పెంచుకొని ఆ పెంచుకునే కొత్త వాళ్ళని ఇంకొంచెం ఇబ్బంది పెడతారు, వీళ్ళు వాళ్ళకి మించిన వాళ్ళు అనేవాళ్ళు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఇంకేంది మారేది వీళ్ళే బెటర్ అవ్వాలి అని అనుకుంటారు. కాబట్టి వీళ్ళు మాకు ఆటంకం అని ఎవరైతే పార్టీలో ముద్ర ఉందో, ఎవరైతే ప్రజల్లో నుంచి వచ్చారో వాళ్ళు ఉంటే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెడ్డ పేర్లు ఉంటాయి. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కామెంట్ కాదు ఇక్కడ. అంటే ప్రజలతో నాకు ఈ X అయితే ఆటంకం, జగనన్నకి నాకు ఈ Y అయితే ఆటంకం కాడు అని అనే ముద్రకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఆటంకంగా అనుకునే వాళ్ళు మీ ఇష్టాయిష్టాలు పెట్టుకోండి. ఆటంకం కాదు అనుకునే క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఆడ 2, 3, 4 పెట్టి వీళ్ళు కీలకం నీకు అనే మెసేజ్ కానీ ఇచ్చేస్తే కింద మొత్తం సాటిస్ఫై అవుతారు. అలా కాకుండా కొత్త వాళ్ళని తీసుకోవాలి సెంటర్లో. వాళ్ళు ఇంకా గనులు తీసుకున్నారు అనుకో, అంటే వీళ్ళు ఇంకా మామూలు వాళ్ళు కాదు వాళ్ళకన్నా అనుకున్నారు అనుకోండి, ఇంకా జగనన్న మారినా ఇంకో రూట్లో మారుతున్నాడు అని నటిస్తారు. యాడికి దూరం అయిపోరు. నటిస్తే మళ్ళీ గెలవడం కష్టం. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసి ఎవడైనా పర్వాలేదు ఓడిద్దామనేంత ఒత్తిడి వస్తే తప్ప కాదు. క్రూషియల్ టైట్ పెట్టి వచ్చింది అనుకోండి, ఈ నటనలు కొట్టేస్తారు దెబ్బ. కాబట్టి నటించే కార్యకర్తలు కావాలనుకుంటున్నాడా, ఫెరోసెస్ కావాలనుకుంటున్నాడా, ఆయన ఈ 2 మార్పులు చేయకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైతే మీకు మాకు ఆటకుడు వాళ్ళని మార్చాలి, లేదా వాళ్ళ ప్లేస్లో వాళ్ళకన్నా బెటర్గా ఉండే వ్యక్తుల్ని, కొత్త వాళ్ళు కాదు మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళని పెట్టేసి కుదరదు. న్యూ పర్సన్ ఎట్లా ఉండాలంటే ఆటంకం లేని వ్యక్తిగా ఉండే ముద్ర ఉన్న వాళ్ళని, నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. వాళ్ళు కాంట్రవర్షియల్ పర్వాలేదు, జగన్కి మాకు ఆటంకంగా ఉండకూడదు, పవిచి మమ్మల్ని కల్పించేవాడుగా ఉండాలి. ఇట్లాంటి భావన కేడర్లో ఉంది. దీని కానీ బద్దలు కొడితే డ్యామ్ షూర్ జగన్మోహన్ రెడ్డి గారు 24లో 29లో ఖచ్చితంగా మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దైవాధీనం, వీళ్ళ మీద వ్యతిరేకతతో కాపాడాలి. అది లేకపోతే మళ్ళీ పోయినా పోతుంది. ఈసారి మళ్ళీ పోతే మళ్ళీ వైసీపీ మనుగడ కూడా అసాధ్యం. ఎందుకంటే భయపడరు. ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు కదా ప్రతిపక్షంలో, భయపడ్డారా వైసీపీ క్యాడర్? భయపడేది దేనికంటే మన నాయకుడు మారినప్పుడు మనం ఎందుకు చేయాలి? ఆ భయం చాలా ప్రమాదం. అది మొన్న జరిగింది అదే కదా. అదే ఇప్పుడు మళ్ళీ ఆయన మారకపోతే కష్టపడరు. అది ఈ మార్పులు చేసుకొని నియోజకవర్గాలకు కానీ వెళ్ళగలిగితే జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ లీడర్ అయితే అవుతాడు. అంటే ఇంకొక 2-3 చర్చలు కూడా ఒకటి జరిగేది ఏంటంటే సార్, పదవులు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారు. ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే మీరు అన్నట్టు మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, లేకపోతే మన పంచాయతీ ఎలక్షన్స్లో అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి. కానీ క్యాడర్కి పనిచేసి 10 సంవత్సరాలు జెండా మోసినట్టుకు ఏమీ లేదనేది ఒక పెద్ద ఆరోపణ సార్. అది ఎంతవరకు నిజం అంటారు సార్? అంటే సామాజిక న్యాయంతో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ని కింద దుర్వినియోగం అయింది. నేను చెప్పాను, ప్రారంభంలో చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ కరెక్ట్. నాకు ఒక సందర్భంలో హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, అది మంచి ఉదాహరణ కాబట్టి ఆయన పేరు చెప్తాను, హేమచంద్రారెడ్డి గారు.
మహిళా యూనివర్సిటీ సదస్సులో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత కన్సెంట్తో ఉన్నాడంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అట్లా వేశారు కదా, వరుసగా రాసుకోమన్నాడు. ఫస్ట్ జగన్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే అన్న కాంబినేషన్ 50% ఉమెన్ ఉన్నారా అన్న అంట. సరే అంతే కలిపితే 47 లేదు ఆ 2.5% సర్దిద్దుకోరాబో అన్న అంట. అంటే 50% మహిళ అంటే ఇచ్చి తీరాలి, అది మంచి లీడర్షిప్ లక్షణం. కానీ దానికి ఆయన ప్రయారిటీ ఇచ్చినాడు. వీళ్ళు ఏం చేశారు, ఆడ ఎవరినైతే మనకు ఇష్టం వద్దనుకున్న వాళ్ళందరూ లేపేసి దీని ఒకటి వాడేసినారు. దాంట్లో కూడా ఇవ్వచ్చు కదా, మంచి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కాబట్టి వీళ్ళు దాన్ని స్వార్థానికి వాడుకునేనారు. ఇనానమస్ యాక్టివిటీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దళిత బలహీన వర్గాలకు సమాన ప్రాధాన్యత అని, మహిళల ప్రాధాన్యత అనేదని వీళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు తొక్కేయడం కోసం వాడుకున్నారు. ఆ క్రమంలో ఎవరినంటే వాళ్ళు పెట్టారు. ఖచ్చితంగా అది రెండు నష్టాలు. ఒకటి నా కోపం వచ్చేసింది, రెండోది నువ్వు బతక నేర్చినోడివి, బయట నుంచి వచ్చినావు, ఎవరు రాజకీయం లేదు, ఆటోమేటిక్గా ఉండిపోయినారు. ఇప్పుడు వాళ్ళు పోయింది మాకెందుకు ఈ పార్టీ అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా జగన్ గారి యొక్క బ్రాడ్ ఒపీనియన్ని ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు తమ స్వార్థానికి వాడుకున్నారు. అది చాలా నష్టం వైసీపీకి వచ్చిందని ఆయన గమనిస్తే ఈ నెక్స్ట్ ఇవ్వాలి, బట్ ఎవరికి ఇచ్చారు దాంట్లో మనం అనుకున్న వాళ్ళు ఉన్నారా లేరా, వీళ్ళు కావాలనే చేస్తున్నారు లేదని క్రాస్ చెకింగ్ జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం నమ్మి కొంతమందికి అవకాశం ఇచ్చాడు. క్రాస్ చెకింగ్ అంతా ఏం చేసినాడు, 50% ఉన్నారా లేరా, ఆయన కాన్సెప్ట్ పైన క్రాస్ చెకింగ్ చేసుకున్నాడు. కానీ క్రాస్ చెకింగ్ని మన వాళ్ళు దుర్వినియోగం చేస్తారు మహానుభావులు అనే విషయం ఆయన గమనించలేకపోయినాడు. అది ఇప్పుడు గమనించాలి, అది కూడా గమనించాలి. ఇవన్నీ విస్తృతంగా జరగాలంటే ఆయన అప్పట్లో కలిసి జనాలు కలిసి అందరూ అయిపోయారు. జగన్మోహన్ గారు కలిసి ఉంటే జగన్ నిలదీసి అడుగుతాడు. లాంటి కడపకు పోతున్నారు, నేను విన్నాను, పేరు చెప్పడం బాగుండదు, ఎట్లున్నారు ఆ పక్కన ఆయన తీసేయండి అని చెప్పినారు. పక్కనే ఉన్నాడు ఆయన, వైసీపీ క్యాడర్ ఎట్లుంటారు, పక్కన ఆయన తీసేయండి అని అన్నారంటే ఆయన రేపు పవర్ఫుల్ ప్లేస్లో ఉంటాడని తెలుసు. ఆయన భయపడరు, జగన్ ఎదురుపడాలే తప్ప భయపడరు. కొంతమంది పోయిన పేర్లతో సహా చెప్తున్నారు, పలానోళ్ళని తీసేయండి, పలానోళ్ళని తీసేసేయండి, పలానోళ్ళతో మాకు వద్దు. కానీ వైసీపీలో ఆయన కలిస్తే చాలు, ఆయనకు కావాల్సిన మోర్ సమాచారం అయితే వస్తుంది. కలవనీయకుండా చేశారంటారు. కలవనీయకుండా వాళ్ళు చేశారు కదా, అది కూడా జగనే స్వయంకృతం. తెలియదా, 1,00,000 మందిని కలిసిన జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు పురుషోత్తం 10 సార్లు కలిసి ఉంటాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంకి వచ్చినప్పుడు 20 సార్లు వస్తాడు పురుషోత్తం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 సార్లు వచ్చిన పురుషోత్తం అధికారం వచ్చినప్పుడు పనులు ఉంటాయి కదా, 20 సార్లు రావాలి. ఒకసారిగా రాలేదంటే వాడు ఎందుకు రాలేదు కనుక్కోవద్దు, వాడు ఉన్నాడా పోయాడని కనుక్కోవద్దు. అది ఎందుకు గ్రహించలేదంటారు సార్? గ్రహించకపోవడానికి కారణం ఆయన ఒక ట్రాన్స్లో ఉన్నట్టున్నాడు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చివరిగా తిరుపతికి వస్తాడు రెగ్యులర్గా. తిరుపతికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు దూరాన్ని చూశాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి చూడలే డైరెక్ట్గా. రోసయ్య గారిని చూశాను, కిరణ్ కుమార్ని, చంద్రబాబు గారిని చూశాను. వీళ్ళు రోసయ్య గారు అసలు ప్రజానాయకుడు కాదు, డైరెక్ట్గా ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా తోపులాట. నేను పోతాను ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి వచ్చినట్టే మరుసటి రోజు వార్త, డిఎస్పీ తోసేసినాడు, నన్ను పంపించలేదు, ఇదే తోసలాట. జగన్మోహన్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రజలతో ఉంది ఆయన, జనంతో. జగన్ గారు ఎవరు, ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, లేకపోతే ఎమ్మెల్యే భార్య, ఎంపీ భార్య, జిల్లా ఇన్ఛార్జ్ కూడా రాడు అప్పట్లో. ఇన్ఛార్జిల్లా ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కూతురు, ఎమ్మెల్యే పెళ్ళాం, ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు తిరుపతి లాంటి చోట, చంద్రగిరి, తిరుపతి, వీళ్ళందరూ ఎప్పుడన్నా వాడు ఏమయ్యాడు అని ఎందుకు అడగల? తిరుపతిలో 40-50 మంది ఉండరా, చంద్రగిరిలో 50 మంది ఉండరా? ఎవరు రాకుండా భార్యాభర్తలు, కొడుకు, అమ్మ నాయనలో వస్తున్నారంటే ఏంటైందిరా బాబు, వాడు ఎక్కడ అని ఎందుకు అడగలేదు? ఆయన అడుగుంటే వాళ్ళు అట్లా వచ్చింటారు. 5 ఏళ్ళు అట్లా వచ్చినారుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన వాళ్ళకి అప్పగిచ్చేసి వాళ్ళు చూసుకుంటారు, నా పని నేను చేసుకుందాం అనుకున్నాడా అనేది నాకు అనిపిస్తుంది. ఆయన స్వయంకృతాపరాధం ఇది. దీన్ని వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, స్వయంకృతాపరాధాలు వీళ్ళు విజయవంతం వాడుకున్నారు. ఇప్పుడు 10 మంది వస్తే 10 మంది పనులు చెప్తారు కదా జగన్. ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే భార్య, ఇట్లా కాకుండా ఎల్లయ్య పొల్లయ్య ఒక 10 మంది పోయారనుకో, అడుగుతారు అన్న నాకు ఈ పని కాలేదని. జగన్ వెంటనే ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి ఉంది వెంటనే పని చేసేస్తున్నాడు, కలిసి వాళ్ళందరూ పని చేయరు, వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు చెప్తాడు, మళ్ళీ జరగదు, మళ్ళీ ఇంకో పర్యటన మళ్ళీ పోతాడు, అన్న నా పని కాలేదు కొడతాడు జగన్. రాలేదు కాబట్టి ఆయన సమాచారం లేదు, ఆయన సహాయం చేయలేదు, దాన్ని అందరూ నష్టపోయారు, ఆయన నష్టపోయాడు అల్టిమేట్. అంటే ఇది బేసిక్గా అతను చేసుకున్నది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధం తప్ప ఇంకోటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.